హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఇంట్రడక్షన్ అవసరమే లేని ఒక సెలబ్రిటీ ఉన్నారంటే నమ్ముతారా? ఉన్నారండి. ఎవరా అనుకుంటారా? ఎవరో కాదు, మన తనిఖీలో బార్నీ సార్ కోసం చెప్పాలి అని నేను రాలేదు. ఆయనతో మాట్లాడాలి, ఫ్రీగా మాట్లాడాలి. ఒక తండ్రిలా, ఒక బ్రదర్లా, ప్రతి విషయం నాకు ఆ టైంలో ఏది అనిపిస్తే అది మాట్లాడేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం. ఫస్ట్ ఆయనతో అయితే మీట్ అవ్వాలి అని ఉత్సాహంతో వచ్చాను. కానీ ఆయన అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో నన్ను గుర్తించేశారని చెప్పాలి. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆయన నుంచి ఎన్నో విషయాలను కూడా నేర్చుకున్నాను. ఇక ఆయనతో మాట్లాడి మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఓకేనా? గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. అది మగాడ్రా బుచ్చా. సార్ నమస్తే. ఉభయ గోదావరి జిల్లాలో మీరు ఎన్నో షూటింగ్స్ చేశారు, ఎన్నో సైన్స్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో మా పేరెంట్స్, మా అమ్మగారేమో నాన్నగారి పేరు దగ్గర ఉంటే గుండుకోదు. సహజంగా ఆ జీన్స్ లో గోదావరి ప్రవహిస్తుంది కాబట్టి, పైగా మేము వంశీ గారితో చేసిన సినిమాలు లేడీ స్టైల్ కనకమహాలక్ష్మి గారి డాన్స్ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం పరిసర ప్రాంతాల్లోనే చేసాం కాబట్టి ప్రపంచంలో ఎవరికైనా సరే పచ్చదనం అనేది ఎవరికైనా, అందులో ఇక్కడ వీళ్ళ ఆప్యాయత, వీళ్ళ వాత్సల్యం, వీళ్ళ స్నేహం. దీనికి ఒక సామెత ఉంది కదా, ఈ ప్రాంతం వాడు వెటకారంతో పాటు ఆత్మీయత, అంటే అన్నం పెట్టి చంపేసి అంత ఆత్మీయత ఉంటుంది వీళ్ళకి. సహజంగా సహజ లక్షణం ఈ గోదావరి ప్రాంతం వాడు. చరిత్రతో మీకు చాలా అవిలోక సంబంధం. అయితే ఇప్పుడు వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం అంటే ఏ సమస్యలైనా మనకు ఒక ఇష్యూ కావాలంటే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తే ఆ ఇష్యూ క్లియర్ అవుతుంది అని కొంతమంది దాంట్లో మోల్డ్ అయిపోయారు. సో పవన్ కళ్యాణ్ గారు నేను పవన్ కళ్యాణ్ వరకు ఆయనతో కేవలం నాకు రాజకీయ సంబంధం జీరో. ఎందుకంటే రాజకీయాల్లో వెళ్ళిన తర్వాత నాకు తెలిసి నేను ఒకసారి కూడా పలకరించాల్సిన అవసరం కాలేదు, సంభవం. మామూలుగా సినిమా జీవితంలో రెగ్యులర్ గా నాకు పవన్ కళ్యాణ్ గారి ఉండే అనుబంధం అంటే సారస్వత బంధం. అంటే చాలా తక్కువ మంది హీరోలు తెలుగు చదువుతారు హీరోలు, బట్ ఇంగ్లీష్ చదువుతారు ఎక్కువ. పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగు పుస్తకాలు, తెలుగు భాష, తెలుగు సంస్కృతి పట్ల అపారమైన అభిమానం ఉండేది కాబట్టి మేము ఎప్పుడు కలిసినా ఆ తెలుగు లిటరేచర్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఈ మధ్య కాలంలో బాగా మీరు చదివిన పుస్తకంలో ది బెస్ట్ పుస్తకం ఏమంటే నేను కొన్ని పుస్తకాలు సజెస్ట్ చేసేవాడిని, కొన్ని పుస్తకాలు ప్రత్యేకంగా కొని ఆయనకి చేతికి ఇవ్వడం జరిగింది. అందులో విభూతి భూషణ్ బందోపాధ్యాయ అనే బెంగాలీ రైటర్ది వనవాసి అని చాలా గొప్ప నవల. మొత్తం ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే నవల అప్పటి పీరియడ్. ఈ విభూతి భూషణ్ బందోపాధ్యాయ ఎంత గొప్పవాడంటే ఆయన నవలని ఫతేర్ పాంచాలి సచరిత్ర, ఆయన నవలే సినిమా తీసి ఫతేర్ పాంచాలి అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. అంత గొప్ప రైటర్ అన్నమాట ఆయన. ఆ వనవాసి ఒకటి. అలాగే వేట కథలు, అల్లం నారాయణ గారి వేట కథలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా వేట మీద కథలు చాలా తక్కువ ఉంటాయి. అందులో ఆయన అల్లం గారు చాలా అద్భుతంగా, అంటే మనల్ని ఫారెస్ట్ లో తీసుకుపోయే స్థాయిలో ఆయన రాశారు. అలాంటి పుస్తకం రీసెంట్ గా బ్లూ అనే సినిమా జరిగే అంతే తప్ప నాకు రాజకీయ పరిచయం జీరో. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వచ్చారు. రాజకీయం తరపు నుంచి ఏదైనా మన సినీ ఇండస్ట్రీకి ఏదైనా హెల్ప్ చేస్తున్నారు? అదే రాజకీయాల గురించి మీరు ఏమడిగినా నేనేం చెప్పలేదు, నాకు ప్రత్యేకం లేదు. నేను ఆ లైన్ లో వెళ్ళను. చేత కేవలం సినిమా, నాటకం, సాహిత్యం అంతే. అంటే ఇప్పుడు మీరు చాలా మూవీస్ చేసుకుంటూ వచ్చారు, చాలా క్యారెక్టర్స్ చేశారు. ఈ క్యారెక్టర్ నాకు పడుంటే ఇంకా బాగుండేది, నా మీద పడుంటే ఇంకా బాగా చేస్తుంటే అని ఇప్పుడే అనిపించింది. అట్లా కాదు, కానీ నేను దాదాపు 800 సినిమాలు చేసినప్పుడు చాలా రకాల పాత్ర, తండ్రి పాత్ర, పాత్ర, పుస్తక పాత్ర. కాకపోతే ఏమిటంటే
శకుని లాంటి క్యారెక్టర్ అంటే అనుకూల శత్రువు బయటికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తూనే వాళ్ళనే నాశనం పడుతున్న శకుని లాంటి పాత్ర చాలా రేర్. అదే భారతంలో ఉండే పాత్రలన్నీ ప్రతిదాన్ని అంటే మీరు 200 పాత్రలు అంటే 200 పాత్రలకి ప్రత్యేకత, ప్రతి దానికి ఒక ప్రత్యేకత, ఒక అవసరము, ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అందులో శకుని అంటే గాంధారి తమ్ముడు. గాంధార దేశం అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుంచి వచ్చిన మనిషి అన్నమాట ఆ శకుని. అంచేత శకుని అనుకూల శత్రువు అంటే కౌరవుల దగ్గర ఉంటూనే, అంటే గతంలో కౌరవులు తనకు చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకుని దాన్ని పెంచి పెద్ద చేసి ఎలాగైనా సర్వనాశనం వంశ నాశనం చేయాలని ఉద్దేశంతో అటువైపే చేరి నాశనం చేస్తాడు. ఇది బయటికి పాత్రలాగా అనిపిస్తుందా? ఇలాంటి వాళ్ళు మన కుటుంబాల్లో, మన వంశాల్లో, మన జీవితాల్లో చాలా మంది ఉంటారు. ఎప్పుడో మనసులో ఏదో పెట్టుకుని ఈర్ష్య కుటుంబాన్ని సర్వనాశనం చేసే ఒక లక్ష్యంతో ప్రయాణం చేసేవాడు ఉంటారు. దానికి ఒక యూనివర్సల్ ప్రతీక శకుని. అలాంటి పాత్ర వేస్తే బాగుండదు అనిపించింది. ఏమో వేయచ్చేమో. సాహిత్య రంగానికి కానీ, సినీ రంగానికి కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ మీరు అనేక సేవలు అందించారు. అయితే మీ యొక్క అభిమానం ఏమనుకున్నారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మా మరిది గారికి ఒక అవార్డు వచ్చుంటే బాగుండేది, పద్మభూషణ్ వచ్చుంటే బాగుండేది వాళ్ళ అభిప్రాయం. అయితే ఆ దిశగా ఏమైనా దాదాపు 15 ఏళ్ళుగా పద్మశ్రీ మనం ఇస్తున్నప్పుడు కానీ వాళ్ళ వ్యక్తులు కానీ చూస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలు ఒక చెట్టు పెంచడం, మన కర్ణాటకలో ఒక ఆవిడ అడవిని పెంచింది. అలాగే ఒరిస్సాలో ఒక కవి వాళ్ళ జీవితంలో ఇప్పుడు చెప్పులు కూడా వేసుకోవాలి లాంటి వాళ్ళకి పద్మశ్రీలు వస్తున్నాయి. వాళ్ళు ఫస్ట్ టైం జీవితంలో ఫ్లైట్ ఎక్కడం కానీ, ట్రైన్ ఎక్కడం కానీ, అక్కడికి వెళ్ళి అవార్డు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని చూస్తుంటే చాలా ఆనందము, గర్వము. అలాంటి వాళ్ళ మధ్యలో నాలాంటి వాడు ఉండడం అది సమంజసం కాదు. ఎందుకంటే నిజానికి సేవ చేశామనే పెద్ద మాట. చిత్రలింగానికి మేమేం సేవ చేయట్లేదు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, పని చేస్తున్నాం. అంటే సేవ అవ్వదు, ఎప్పటికీ ఉపయోగపడేది. ఎంటర్టైన్మెంట్ మా బిజినెస్ అంతే తప్ప సేవ కాదు. ఇవాళ సేవ చేస్తున్న అలాంటి మహానుభావుల మధ్య అసలు మాలాంటి వాళ్ళకి ఇవ్వకూడదని నేను అంచేత నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకు వద్దు కూడా. ఇప్పుడు బాగుంటారు అంటే అప్పుడు మీ తరానికి ఇప్పుడు తరానికి పిల్లలు ఏదైనా కోరుకుంటే వెంటనే మాకు కావాలి, అసలు లేట్ చేసే ప్రసక్తే లేదు. మేము వేసుకోకుండా వెంటనే తక్షణం తల్లిదండ్రులు తీర్చి తీరాలి అన్నారు. అయితే ఏదైనా ఒక పేరెంట్ జరిగేటప్పుడు కూడా వెంటనే వాళ్ళు సీరియస్ డెసిషన్స్ తీసుకోవడం, పేరెంట్స్ వెళ్ళలేదు బాగా కండిషన్ పెడతారు. ఇప్పుడు బాగా తరాలకి ఇది ఏదైనా మంచి మాట. ఫస్ట్ పిల్లలు అలా మారడానికి కారణం తల్లిదండ్రులు ఎప్పుడైతే ప్రేమ వేరు, ముద్దు వేరు, హద్దు వేరు. ఆ హద్దు దాటిన తర్వాత వాళ్ళు అంటే ఏది పడితే ఏది అంతవరకు ఎప్పుడు పిల్లాడు ఏది పడితే అది తల్లి ఇవ్వకూడదు. పిల్లాడికి ఏది అవసరం అదే ఇవ్వాలి. విషయం అడుగుతాడు, ఇస్తారా? తల్లి ఇవ్వదు కదా. చేత తల్లిదండ్రుల అంటే దురదృష్టం ఏంటంటే పూర్వం అంటే మా పీరియడ్ లో తల్లిదండ్రులకి గురువులకి భయపడుతూ భయము భక్తి రెండో జీవితాలు. ఇప్పుడు భయము లేదు, భక్తి లేదు. ఇప్పుడు మేము నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి భయపడాల్సిన స్థితిలో ఉన్నాం. అంచేత ఇదంతా ఇది కాలానుగుణమైన మార్పే. ఒకప్పుడు మరీ వినయంగా ఉండేవాడు, తర్వాత కాంపిటీషన్లు. ఇప్పుడు జనరేషన్ లో తల్లిదండ్రులు పిల్లలు స్నేహితులాగా ఉంటున్నారు, మంచి ఫ్యామిలీస్ లో. లేని వాడు ఇలాగా కృత చేష్టలతోటి దారి కట్టి దారి పోతున్నారు. దీనికి కాలమే పరిష్కరించాలి. మనం 100 సార్లు చెప్పినా కూడా 100లో ఎవరో ఒకటి మాట మారచ్చు. కానీ బేసిక్ గా ఇది ట్రెండ్ ఆఫ్ ద యూనివర్స్. కేవలం ఆంధ్ర రాష్ట్రమో లేదా భారతదేశంలో కాదు, యావత్ భూగోళం ఇవాళ మాట వినట్లేదు. సో ఇలాంటప్పుడు ఏమిటంటే వాళ్ళకు ఒక దెబ్బ తగిలి వాళ్ళ పశ్చాత్తాపం స్వతహాగా రావాలి తప్ప ఒకటి చెప్తే వచ్చే వ్యవహారం కాదని నేను గట్టినాను. ఎవరో ఒకరిద్దరు మీరంటే పెద్దవాళ్ళు వాళ్ళతో ఏ ఒక్కరు మాత్రం అది ఎప్పుడు ఆ ప్రయత్నం ఎప్పుడు నుంచి ఉంటుంది.
ఎలాగా మార్పు కూడా అంత పర్సెంటేజ్ 0.5% ఎప్పుడు ఉంటుంది. సో మనం పూర్తిగా ఒక ఆశావాహ దృక్పథంతో వెళ్ళాలి తప్ప తిరిగిపోతుందన్న దాఖలా అయితే నేను ఒకప్పుడు మూవీస్ చూసుకుంటే అంటే మాతృదేవ బావ మూవీలో మీరు చేసిన క్యారెక్టర్ కోసం మీరు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు అప్పట్లో. అంటే మీరు ఎక్కడైనా కనిపిస్తే ఇలా చేసేస్తారు ఏంటి ఏంటి అని ఆమె ఫోన్ చేసుకుని మీ క్యారెక్టర్ కాకుండా మిమ్మల్ని దూషించడం జరిగింది ఆ టైంలో. అదే అంటే నేను ఎప్పుడు చాలా మంచి ఎగ్జాంపుల్ ఏమిటంటే అల్లురామలింగయ్య గారు కథానాయకుడు ఏదో సినిమాలో ఒక పాత్రంగా చేస్తారు. అందులో పిల్లలందరికీ నీళ్ళలో ఇంటి పిల్లలు పెట్టి పాల్గొంటారు. దుర్మార్గమైన వేషం. అది 100 days ఫంక్షన్ కి ఎవరో అభిమాని చెప్పు తీశారు. ఇంత దుర్మార్గుడు అని చెప్పు తీస్తే చెప్పు కళ్ళకత్తుని ఇదే నా బాలిక పద్మశ్రీ అన్నాడు అల్లురామలింగయ్య గారు. అని చేత ఒక పాత్ర అని అసహించుకున్నారంటే ఆ పాత్ర బాగా చేశాడని అర్థం. అది నాకు క్రెడిట్. అలా తీసుకుంటారు. అంతేగా అలాగే తీసుకోవాలి. ఇప్పుడు మీరు శివుడి మీద చాలా పాటలు రాస్తారు. అసలు ఆ పాటలు రాయడానికి ఆ టైంలో మీ ఇన్స్పిరేషన్ కానీ మీ మనసులో భావాలు సమాధానం. శివారాధన మా ఇంట్లో చాలా అంటే ప్రాథమికాల నుంచి ఆరాధించడం. శివారాధన అంటే విష్ణు ద్వేషం కాదు. నేను తిరుపతికి పెడతాం, కాళహస్తికి పెడతాం. ఫస్ట్ అది 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 చెప్పాల్సింది. ఎందుకంటే నేను ఆటగదరా శివ, ఆటగద కేశివ అన్న చాలా అవసరమైన రోజు. ఎందుకంటే మనం ఏదో జ్ఞానం పెరిగిపోయి వాళ్ళిద్దరు వేరు వేరు అనుకునే అజ్ఞాన స్థితిలో మనం ఉన్నాం. చేత నేను శివతత్వం అనేది అది బేసిక్గా నేను రైటర్ని కాబట్టి నాకు శివతత్వం ఇష్టం కాబట్టి దాన్ని పాఠరూపంగా రాశాను. అది ఆదరించారు ఆటగద రాశారు. ఆటగద శివ అనే సాంగ్ అయితే ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్క మనసులో మనుషుల్లో కూడా జీవించుకుపోయింది. అంటే శివరాత్రి వచ్చేసరికి మీ సాంగ్ అయితే శివరాత్రి కంప్లీట్ అవ్వదు. అదొక విధంగా ఇష్టమే కదా. ఎందుకంటే నేను ఏమీ ఆశించి రాసింది కదా, నా తృప్తి కోసమేమో రాసుకున్నాను. దానికి ఒక ట్యూన్ కుదిరింది. ఆ తర్వాత అది అందులో పెట్టడం జరిగింది. అది జనం ఆదరించారు. ప్రతి సంవత్సరం దాన్ని ప్రచారం జరుగుతోంది. అది ఒకసారి ఒక విధంగా నేను చదువుకున్నందుకు ఇది తగిన ఫలంగా భావిస్తూ ఆ పరమేశ్వరుడికి ప్రేక్షకులకి నమస్కారం. విన్నారు కదండి, భరణి సార్ చెప్పిన ఎన్నో విశేషాలని. అంటే గోదావరి జిల్లాతో ఆయనకున్న అనుబంధమే కానివ్వండి, చిరువు గారితో ఉన్న చిరువు గారితో ఆయన మెలిగిన విధానం, ప్రతి ఒక్క విశేషాన్ని ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పడమే ఆయన యొక్క ప్రత్యేకత. ఇటువంటి వారితో ఈ రోజు కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరందరూ కూడా మమ్మల్ని ప్లస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ దాట్.